ఇగో ఇది ఉన్నదంటే కూడా బెల్లో కూడా ఉన్నది. ఇగో ఉన్నదా, ఇది ఫస్ట్ బెల్ కాదు, బెల్ అంటే బెల్ కాదు, ఇది కూడా దీనిలో చరిత్ర ఉన్నది. ఇట్లా అదే ప్రతి ఒక్కటి మేము చేస్తాం, దాంట్లో ఒక చరిత్రనే ఉంటుంది కానీ తప్ప ఇది షోక్ పీస్ లాగా ఉండదు సార్. ఇది మేడారం జాతరలో ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రతిమలను, అంటే ప్రధానంగా వీళ్ళు ప్రకృతి ఆరాధకులు, ప్రకృతిలో ఉండేటువంటి పలు ఏదైతే వాళ్ళ చుట్టూ ఉండే జంతువులను కావచ్చు, ఇతర ప్రకృతి దేవతలను వీరు పూజిస్తుంటారు. దాంట్లో భాగంగానే వీళ్ళ జాతరలో ఉపయోగించే కొన్ని వస్తువులను ఇక్కడ ఎవరైనా ఆదివాసీలు వస్తే వారు కొనుక్కపోవడానికి కావచ్చు, మిగతా వారికి అవగాహన కల్పించేందుకు ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో ఆదివాసీల దేవతల గురించి కూడా తెలుసుకునేందుకు బయట వారు కావచ్చు, మైదాన ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలా ఆసక్తిగా వింటున్నారు, వాటి గురించి తెలుసుకున్నారు. మేడారం జాతరకు, ఒక ఆదివాసీ జాతరకు వచ్చి ఇక్కడ ఆదివాసీల సంబంధించినటువంటి పలు సాంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవడంతో పాటు వారి ఆ ప్రకృతి ఆరాధన విధానాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీలోని మరో తెగ నాయక్పోడ్ తెగకు సంబంధించినటువంటి లక్ష్మీదేవర కావచ్చు, మనం జాతరలో సమ్మక్క రావడానికి ముందు, అంటే సమ్మక్క సారలక్క రావడానికి ముందు నాయక్పోడ్తో పూజలు కూడా, లక్ష్మీదేవర నాయక్పోడ్ తెగలకు సంబంధించిన వారు లక్ష్మీదేవర పూజలు కూడా చేయడం చూసినాం. సో అట్లాంటి వాటి ఆదివాసీల కోసం ప్రత్యేకంగా అమ్మడానికి ఇది గుర్రం తలతో ఉండే ఒక లక్ష్మీదేవర ప్రతిరూపం ఇది. సో ఇది ప్రత్యేకంగా సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కావడానికి ముందు నుంచి కూడా జోగెత్తడానికి దీన్ని వాడుతుంటారు. ఇట్లా నాయక్పోడ్ తెగలకు సంబంధించినటువంటి వారి ఏదైతే ప్రతిమలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, ఆదివాసీల కోసం వాటిని అమ్మకానికి ఉంచారు. వారి గ్రామాల్లో వీటిని పూజించేందుకు అనుకూలంగా వారు ఒకే చోట వారికి మేడారం జాతరకు వచ్చిన ఆదివాసీలు వీటిని కొనుక్కపోయే విధంగా వీటిని అమ్మకానికి పెట్టారు. సో వారితో మాట్లాడదాం. ఈ నాయక్పోడ్ తెగకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, వీటిని అమ్ముతున్నాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు? నీ పేరు? నా పేరు కుర్లా రామండి. నేను భద్రాచలం ఐటీడీఐ నుండి వచ్చాము. అక్కడ యూనిట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి మా ఆదివాసీ నాయకుడు, మా తెగల వాళ్ళ పూజించే ఆరాధ్య దైవాలంటమైనటువంటి లక్ష్మీదేవర, భీమన్న, పోతరాజు, కిట్టస్వామి, పోలయ్య నాయుడు, వీరిని అక్కడ తయారు చేస్తూ ఉంటాము. నాయక్పోడ్ ఇక్కడ ఉన్నారా? ఈ మేడారం పరిసర ప్రాంతాలు ఉన్నారు. వాళ్ళు తీసుకుపోతున్నారు, చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాడతారు ఇవన్నీ? ఇవి మాకు అంటే ఇప్పుడు మాకు ప్రతి సంవత్సరం జూన్ మాసంలో అంటే విత్తనాల పండుగ అనేది ఉంటుంది. ఆ సమయంలో మేము జాతర చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ జాతర చేశాక అక్కడ మా సుంకులు అంటారు, ఒడ్లు పోస్తారు. ఆ సుంకులు తీసుకెళ్ళి అందరూ ఇంటింటికి తీసుకెళ్ళి విత్తనాలు చల్లుకుంటారు. అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన పండగ ఎప్పుడంటే జూన్ మొదటి వారంలో చేయడం జరుగుతుంది పండుగ. ఆ జాతర తర్వాత మనం విత్తనాలు చల్లుకొని ఎవరి పనులు మొదలు పెడతాం అన్నట్టు. ఇప్పుడు ఈ జాతరలో కూడా చూసిన లక్ష్మీదేవర పూజలు జరిగినాయి. సో అట్లా ఈ మిగతా జాతరలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, అంటే ఏ వస్తువులు ఇప్పుడు వాటి గురించి చెప్పు నాకు ఒకసారి. ఇది పోతరాజు, లక్ష్మీదేవరాకి తమ్ముడు, ఈయన పోతరాజు.